Hi. So welcome friends. Welcome to Sunday special. Telugu Swagatam. I'm happy. So I'm able to spare some time for Sunday's video also. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చిన్న స్మాల్ ఎపిసోడ్ లాగా చెప్తాను. చిన్న విషయమే చెప్తాను. దీన్ని అంటే చిన్న విషయం చెప్పడానికి ఎక్కువ టైం పట్టదు కదా, ఎంత సబ్స్టాన్షియేట్ చేసినా. ఏంటంటే బేసిక్ ఇన్స్టింక్ట్ ఏంటి, బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి హ్యూమన్ లైఫ్కి? టు బి పీస్ఫుల్, టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్, ఆర్ యూ కెన్ సే టు లివ్ హ్యాపీ. అంతేనా? అల్టిమేట్గా ఏంటి జరుగుతుందంటే హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండటం అంటే అదే కదా. ఇంకా అంతకనే ఏమనుందో, నేను పెద్ద స్టార్ హోటల్ లాంటి అకామిడేషన్లో ఉండాలి, ఈ ప్రపంచంలోని ఏవేవి అవి చూడాలి ఇవి చూడాలి, లేకపోతే స్టార్ క్రూజ్లో ప్రయాణం చేయాలి, ఆ, ఇంకేదో కొండలు ఎక్కాలి, ఇంకా ఆ దేశం చూసి రావాలి ఈ దేశం చూసి రావాలి, ఇగో ఇలాంటి ఇలాంటి ఐటమ్స్ ఇట్లాంటివి తినాలి, టేస్టీ, ఇది తినాలి అది తినాలి అంటే సెన్సెస్ సంబంధించినవే కదా మన కోరికలు. నాలుక రుచి, స్కిన్ స్పర్శ, ఆ స్పర్శ తాలూకు ఇది కూడా చాలా చాలా పవర్ఫుల్, చాలా చాలా పవర్ఫుల్గా గట్టిగా పనిచేస్తుంది సెన్సేషన్ అనేది. ఆ తర్వాత అది చూడాలి ఇది చూడాలి, ఆ బిల్డింగు ఈ బిల్డింగు, లేకపోతే ఎబో ఇట్లా ఉండాలి, ఇట్లాంటి మ్యాన్షన్లో నేను ఉండాలి, పెద్ద పూలవనం ఉండాలి, లేకపోతే పెద్ద ఫామ్ హౌస్ ఉండాలి. అవి కళ్ళకి సంబంధించినవి. నాలుక, ముక్కు దగ్గర దగ్గర కోరుకునేవి టేస్ట్కి సంబంధించినవి, స్మెల్కి సంబంధించినవి. ఇవన్నీ మనిషికి పుట్టే కోరికలన్నీ కూడా ఈ ఫైవ్ సెన్సెస్ నుంచే కదా వస్తున్నాయి. ఏదో వింటాము, అది అది అదే వినాలని, పదే పదే వినాలని కోరిక కలుగుతుంది. వినాలని, చూడాలని, చవి చూడాలని, ఇలాంటి తపన, ఇవాళ ఇలాంటి కోరికలు ఎట్లా కలుగుతున్నాయంటే ఫైవ్ సెన్సెస్ ద్వారా కలుగుతున్నాయి. దీస్ ఆర్ ఏజెంట్స్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్. ప్రపంచంలో బయట ఎక్స్టర్నల్ వరల్డ్కి ఇవి మనల్ని కనెక్ట్ చేస్తున్నాయి. ఈ ఫైవ్ సెన్సెస్ లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాలుక, ముక్కు, వాటిపైన అవి చెయ్యు, టేస్ట్తో పని లేదు, స్కిన్ సెన్సేషన్తో పని లేదు, స్పర్శ జ్ఞానంతో పని లేదు, లేకపోతే కళ్ళు చూడవేవిను, ముక్కు ఏది వాసన చూడదు, చెవులు ఏమి వినవు. ఒకసారి ఊహించండి లైఫ్, ఇంక లైఫే లేదు, కోరికలే లేవు. సో ఈ ఫైవ్ సెన్సెస్ ద్వారా కలిగే కోరికలు అదే మాయ అంటే అంటారు. ఆ వేదాంతం అవసరం లేదు ఇప్పుడు. బేసిక్గా ఏంటంటే, నేను అది తింటే అలాంటివి తింటే ఆనందంగా ఉంటాను అని కోరుకుంటున్నాడు, నాకు అది కావాలనుకుంటున్నాడు. నేను ఇలాంటి స్పర్శ జ్ఞానం అంటే ఇలాంటి టచ్, ఇలాంటి టచ్ వస్తే ఆ టచ్ వల్ల ఆనందం పొందుతాను అనుకుంటున్నాడు. సరే, ఇలాంటివి చూస్తే ఆనందంగా, ఇలాంటివి చూస్తే నాకు ఆనందం కలుగుతుంది అనుకుంటాడు. ఇలాంటివి వింటే ఆనందంగా, శ్రవణానందం వింటే ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. అంటే ఏంటి అతను, అది ఇండివిజువల్ పర్సెప్షన్. ఇండివిజువల్ పర్సెప్షన్ ఏంటంటే, నాకు ఇది ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని అనుకుంటాడు హ్యూమన్ బీయింగ్. అది అనేది ఈ వీటిలో ఫైవ్ సెన్సెస్లో ఏదో ఒక సెన్స్, లేదా కాంబినేషన్ ఆఫ్ టూ త్రీ సెన్సెస్ క్రియేట్ చేస్తున్నవి కదా. అంటే బేసిక్గా ఎందుకు అది కోరుకుంటున్నాడు? హల్వా, ఒక స్వీట్ ఉంది, ఒక పర్టికులర్ స్వీట్ ఉంది, గులాబ్ జామున్ లేకపోతే రసగుల్లా ఇంకోటి ఉంది అనుకుందాం. గులాబ్ జామున్ తింటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, అబ్బా గులాబ్ జామున్ గుర్తుకొచ్చింది, గులాబ్ జామున్ తినాలనుకుంటున్నాడు. అది ఏది క్రియేట్ చేసింది? ఇట్ ఈస్ యువర్ టంగ్ విచ్ క్రియేటెడ్ కదా. సో అంటే అది తింటే నాకు ఆనందం వస్తుంది, ఇది చేస్తే నాకు ఆనందం వస్తుంది, అది చూస్తే నాకు ఆనందం వస్తుంది అంటే, అల్టిమేట్గా ఇవన్నీ ఈ ఫైవ్ సెన్సెస్ ద్వారా కోరుకునే ప్రతిదీ కూడా మనకి ఆనందం కోసమే కదా, హ్యాపీనెస్ కోసమే కదా. రైట్. సో ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి హ్యాపీ. అది బేసిక్గా. మరి
హౌ కెన్ యూ బి హ్యాపీ? దెర్ ఈజ్ వన్ వే ఆఫ్ బీయింగ్ హ్యాపీ. ఒక హ్యాపీగా ఉండటానికి చిన్న చిట్కా చెప్తాను. చిన్న ఎక్కువ హ్యాపీగా ఉండటానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. ఒక చిన్న చెప్తాను. వీ కెన్ బి హ్యాపీ ఓన్లీ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు కీప్ అదర్స్ హ్యాపీ. ఎట్లా అంటే, మ్యాన్ ఈజ్ అ సోషల్ బీయింగ్, సంఘజీవి. ఈ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్. ఒంటరిగా ఉండి తపస్సు చేసుకునే అవకాశం లేదు. ఆ? ఒంటరిగా ఉండి తపస్సు చేసుకునే అవకాశం లేదు కదా. అంటే మన చుట్టూ మనం వీఆర్ సరౌండెడ్ బై పీపుల్. మన ఫ్యామిలీ, పేరెంట్స్ కానీ, లైక్ ఇంకా మన ఫ్యామిలీ కానీ, తర్వాత రిలేషన్స్, ఫ్రెండ్స్, తర్వాత వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో చాలా మంది వ్యక్తులతో ఇంటరాక్షన్ అవుతుంది, ఇంటరాక్ట్ చేస్తాము. అంటే వీఆర్ సరౌండెడ్ బై పీపుల్ అరౌండ్. మనం ఎక్కడో లేము, ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల మధ్యలో జీవిస్తున్నాం కదా. సో ప్రజల మధ్యలో జీవిస్తున్నాం కాబట్టి మనం ప్రజల సహకారంతో, మన చుట్టూ ఉన్న మనుషుల సహకారంతో మనుగడ. ఇప్పుడు ఫ్యామిలీ ఇంట్లో ఉంది, ఇంట్లో ఆ, ఇళ్ళతోటి గొడవ పెట్టుకున్నాం అనుకోండి, నాకు మంచినీళ్ళు ఇవ్వా అంటే ఇవ్వదు, అట్లీస్ట్ ఫర్ ది టైం బీయింగ్ ఇవ్వదు కదా. అట్లాగే చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి వీరందరి సహాయ సహకారాలతోటి మన మనుగడ, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వీఆర్ టేకింగ్ సపోర్ట్ ఆర్ హెల్ప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్స్, అండ్ వీఆర్ ఆల్సో సపోర్టింగ్ ఆర్ హెల్పింగ్ అదర్స్. ఇక్కడ చిట్కా ఏంటంటే, సింపుల్ చిట్కా, టు బి హ్యాపీ యూ షుడ్ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ కీపింగ్ అదర్స్ హ్యాపీ. అదర్స్ అంటే ఎట్లా? సింపుల్, మనం మన మన ఇంటితో స్టార్ట్ చేసుకోవాలి. కీప్ అదర్స్ హ్యాపీ అంటే, మనం అన్మ్యారీడ్ అనుకోండి, మన ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళతో గొడవ పెట్టుకోవటం, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేయకుండా, ఆ, కొద్దిగా ఏదైనా పని చెప్పారనుకోండి, ఆ పని చేసామనుకోండి, దే విల్ బి హ్యాపీ. అంటే ఏం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది డిపెండ్స్. లేదు మ్యారీడ్ అనుకోండి, భార్య పిల్లలు, ఏమండి నాకు అది కొనిపెట్టండి అంటది. మనం కొనిపెట్టలేము అనుకున్నప్పుడు అది వేరే సంగతి. కానీ కొనిపెట్టగలిగితే, అది ఉంటే, అది కొనిపెడితే ఆవిడ హ్యాపీగా ఉంటుంది అనుకోండి, వై నాట్ వీ డూ దట్? అది కొనిపెట్టలేము, సాధ్యపడదు అనుకున్నప్పుడు జాగ్రత్తగా కొంచెం కన్విన్స్ చేసుకోవాలి. కన్విన్స్ అవుతారని గ్యారంటీ లేదు, అవనండి అవనకపోండి, ఎస్ ఓకే. సో ఇట్లా ఏంటంటే, వీ షుడ్ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ కీపింగ్ అదర్స్ హ్యాపీ. ఇఫ్ యూ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్. ఆ, మనం హ్యాపీగా ఉండాలంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. హ్యాపీగా ఉన్నటువంటి అట్లీస్ట్ దే షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ అస్. మనతోటి వాళ్ళు సఖ్యంగా ఉండగలగాలి. మనల్ని చూసి ఈ ఏదో నెగిటివ్గా ఏడు వచ్చాడు రా బాబు వీడు వెధవా అది ఇది అని అనుకుంటున్నారు అనుకోండి. ఇఫ్ దే క్రియేట్ ఏ సార్ట్ ఆఫ్ యానిమాసిటీ డెవలప్ అవుతున్నది అనుకోండి మనల్ని చూసి వాళ్ళకి, అంటే వీఆర్ అవుట్. మనల్ని చూసి ఇఫ్ దే ఫీల్ కంఫర్టబుల్, ఇఫ్ దే ఫీల్ హ్యాపీ, దెన్ వీఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్. మన ఫ్యామిలీ కావచ్చు, మన చుట్టుపక్కల నైబర్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ కావచ్చు. సో సింపుల్ చిట్కా ఏంటంటే, కీప్ అదర్స్ హ్యాపీ, దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ. ఎందుకంటే యూ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్, యూ నీడ్ ది సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అరౌండ్. యు ఆర్ సరౌండెడ్ బై పీపుల్. దాన్నే 360 డిగ్రీ అప్రైజల్ అంటారు. అది ఎప్పుడో మా పర్సనల్ మేనేజ్మెంట్ అని ఆ సబ్జెక్ట్లో మాస్టరు ప్రొఫెసరు చెప్పాడు. నేను ఏదో ఈ చెవిలో విని చెవిలోంచి వదిలేశాను అనుకోండి. 360 డిగ్రీ అప్రైజల్ అని ఉంటుందట. 360 డిగ్రీ అప్రైజల్ అంటే మనం మధ్యలో ఉన్నాము, మన చుట్టూ 360 డిగ్రీస్, చుట్టూ మనుషులు ఉన్నారు, చుట్టూ ఉన్నారు, ఆల్ అరౌండ్, అండ్ దే ఆర్ అబ్జర్వింగ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్
ఈజ్ అబ్జర్వింగ్ అస్. మనల్ని చుట్టూ నాలుగు వైపులు అంటే రౌండ్ సర్కిల్, ఫామ్లో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మనం వీ కెనాట్ ఎస్కేప్ ది అటెన్షన్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్. అండ్ వీ కెనాట్ ఈవెన్ ప్రిటెండ్, నటించలేము. నటించి నటించి కూడా ఏమి సాధించలేము, అవసరం కూడా లేదు. అది దట్ విల్ లీడ్ టు ఇల్ హెల్త్. హెల్త్ పాడైపోతుంది, అంతకని ఇంకేం లేదు. నటిస్తే హెల్త్ పాడైపోతుంది. మీ హెల్త్ పాడవలేదు అంటే, పాడవటం లేదు అంటే ఇదొక రీజను. తర్వాత పాడవుతుంది అంటే అంటే వీఆర్ వీఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ ఎనఫ్, అదొక రీజన్. అంటే అదే రీజన్ కాదు, రోగాలు రావడానికి హెరిడిటరీ రీజన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి. సో ఇక్కడ అయితే ఐ బిలీవ్ యూ అగ్రీ విత్ మీ దట్ బై కీపింగ్ అదర్స్ హ్యాపీ యూ కెన్ బి హ్యాపీ. బై కీపింగ్ అదర్స్ అన్హ్యాపీ యూ విల్ నాట్ బి హ్యాపీ. పవర్ ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, రాజులు, చక్రవర్తులు, పెద్ద నిరంకుశులు, డిక్టేటర్స్, వాళ్ళు హిట్లరు, నెపోలియన్ లాంటి గొప్ప గొప్ప పెద్దవాళ్ళు కూడా సర్వైవ్ అవ్వలేకపోయారు. ఎందుకు సర్వైవ్ అవ్వలేకపోయారంటే డిక్టేటర్ బాసిజము, డిక్టేటర్షిప్, ఇవి దే విల్ నాట్, ఈడ్చి పారేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. హస్బెండ్ వైఫ్ని హెరాస్ చేస్తున్నాడు. హెరాస్ చేయటం అంటే నువ్వు అక్కడ పని చూసుకో, నువ్వు అది ఇది అని కొంచెం తోలనాడుతున్నాడు. ఆ, పలసనగా చూస్తున్నాడు. పాపం ఆవిడేమో బాగా సరే భరిస్తున్నది. గతి లేక భరిస్తున్నదా, లేకపోతే బై నేచర్ అలాంటిది కాబట్టి భరిస్తుంది. వయసులో ఉన్నప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ, చాలా పురుగుని చూసినట్టు, పురుగుని తీసి పారేస్తున్నాడు, చేశాడు. అట్లా డామినేటింగ్ అంటే లైఫ్. బట్ కొంతమంది ఉంటారు అట్లా డామినేట్ చేస్తారు ఇంట్లో. ఆ పిల్లల విషయంలో కూడా ఏంట్రా ఇక్కడ కూర్చో అంటారు. ఆ? పిల్లలు కూడా ఏ పిల్లలు కూడా అట్లాగే అడుగుచో ఇడుగుచో అటెళ్ళు ఇటెళ్ళు అంటూ మొదలు పెడతారు. గమనించారా? కానీ వాళ్ళే ఏజ్ పెరిగిన తర్వాత కొద్దిగా ఒంట్లో ఓపిక తగ్గినప్పుడు, లేదా వాళ్ళ సంపాదన తగ్గినప్పుడు, దీస్ పీపుల్ విల్ బౌన్స్ బ్యాక్. ఏ మంచానో పడ్డాడు అనుకోండి, ఏ ఎందుకు మూలుగుతున్నావు, పడి ఉండలేక ఆ ట్యాబ్ బిల్లేసుకో అంటది ఆ పెళ్ళమే. ఎందుకంటే జీవితాంతం నీతోటి దెప్పుళ్ళు, నీతో తిట్టులు తిని, నీ చేత ఈ ఇది సప్రెస్ కాబడినటువంటి ఆవిడ అప్పుడు విజృంభిస్తుంది. బికాజ్ యూ బికేమ్ వీక్. అంటే ప్రతి మనిషికి ఆ రోజు అలాంటి రోజులు వస్తాయి. అది సంసారంలో ఇద్దరు నార్మల్గా ఒకరికొకరు కొంచెం అప్పుడప్పుడు కీచులాట్లు అవి తప్పదులేండి. అసలు ఏమి లేకుండా భార్యాభర్తలు వీలు పడదు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ కీచులాట్లు అవి ఉన్నా వీళ్ళు ఇన్ కోఆపరేషను మూవ్ అయ్యారనుకోండి. ఆ భార్య ఆ భర్త గురించి, ఆ భర్తకి ఏమైనా అయితే ప్రాబ్లం వస్తే తను తప్పిస్తుంది. అయ్యో మా ఆయనకి ఇలా జరిగింది అలా జరిగింది, ఆయనకి అది చేయాలని తాపత్రయపడుతుంది. అలాగే భర్త కూడా అయ్యో తనకి నేను అది చేయాలి, ఇది తేవాలి అని తాపత్రయపడతాడు. అది అంటే అక్కడ లవ్ అండ్ ఎఫెక్షన్ డెవలప్ అవుద్ది. అది డెవలప్ అవటం వల్ల ఏంటంటే తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ అబ్బాయి మూలన పడినా ఈవిడ కన్సిడరేట్గా ఉండి సపర్యలు చేస్తుంది. ఆవిడకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా అతను నెగ్లెక్ట్ చేయకుండా అతను కూడా హీ విల్ టేక్ ప్రాపర్ కేర్, ట్రీట్మెంట్ అది ఇప్పించడం లాంటివి అవన్నీ చేస్తాడు, నెగ్లెక్ట్ చేయడు. అది దాన్ని ఏమంటే ఫ్రిక్షన్ ఉంటుంది కదా, ఫ్రిక్షన్కి లూబ్రికెంట్ కావాలి. ఆ లూబ్రికెంటే అటాచ్మెంటు, లవ్ అండ్ ఎఫెక్షన్. అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి ఉప ఉప ఇదనమాట, సబ్ పాయింట్ ఏంటి? టు కీప్ అదర్స్ హ్యాపీ అంటే యూ కీప్ యువర్ వైఫ్ హ్యాపీ, యూ కీప్ యువర్ హస్బెండ్ హ్యాపీ ఫస్ట్, యూ కీప్ యువర్ చిల్డ్రన్ హ్యాపీ, యూ కీప్ యువర్ పేరెంట్స్ హ్యాపీ. బేసిక్గా
అండ్ పీపుల్ అరౌండ్. ఈరోజు ఎందుకు ఈ టాపిక్ నేను చూస్ చేసుకున్నానంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లైవ్ ఎగ్జాంపుల్. నాకు ఈరోజు మార్నింగ్ పొద్దున్న లేవగానే మెసేజ్ వచ్చింది. ఈరోజు మార్నింగే అనుకుంటా. చూశాను ఏంటి, నేను ఆ మధ్యన తిరుపతిలో మీటింగ్ పెట్టి అక్కడ కొన్ని స్టాక్స్ డిస్కస్ చేశాను. దానికి పేరు పెట్టాను 7 స్టార్స్ అని. ఆ 7 స్టార్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పాను. మీరు మీటింగ్ అటెండ్ అవ్వలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అవన్నీ ఆ పీపీటీ ప్రజెంటేషన్ మీకు పంపిస్తాను. సరే, ఒక ఆయన సబ్స్క్రైబ్ చేసిన ఆయన ఆ పీపీటీ అందుకున్నాడు. పీపీటీ అందుకుని మెసేజ్ పెట్టాడు చాలా ఇదిగా, సార్ మీరు ఏంటి, దెర్ ఆర్ 12, సెవెన్ సెవెన్ అన్నారు, 7 స్టార్ అన్నారు, 12 ఉన్నాయి అన్నాడు. ఈ ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్ అండి. ఆ, నేను నవ్వేసి ఆ, నేను నవ్వేసి మెసేజ్ పెట్టా. నేను మెసేజ్ పెడితే ఎట్లాంటి మెసేజ్ పెట్టాను అది కూడా చదివి వినిపించాలని అనుకుంటున్నాను. ఆ, ఏం పెట్టాను తీయలేదు, రెడీగా తీసి పెట్టలేదు కదా. ఇట్స్ అయితే 12 ఉన్నాయండి అన్నాడు సీరియస్గా. సీరియస్గా ఉంటే టిప్ టు బి హ్యాపీ అంటూ, హ్యాపీగా ఉండటానికి టిప్ అయ్యా అని చెప్పాను నేను. ఏంటి ఆ టిప్ అంటే హ్యాపీగా ఉండటానికంటే, గివ్, ఇది కాదు, మోర్ దాన్ వాట్ ది అదర్ పర్సన్ ఎక్స్పెక్ట్స్. నేను అది చెప్పాను. ఏం చెప్పానంటే గివ్ మోర్ దాన్ వాట్ ది అదర్ పర్సన్ ఎక్స్పెక్ట్స్. ఏంటి దీనికి దానికి కనెక్షన్ అంటే అదే కనెక్షన్. నేను అనౌన్స్ చేసింది 7 స్టార్స్ 7 స్టాక్సే కదా. నేను యాక్చువల్గా 12 స్టాక్స్ ఇచ్చాను. వాళ్ళు మీటింగ్కి వచ్చి కూర్చున్న వాళ్ళు, తర్వాత దీనికి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 7 కదా. 7 కదా. మరి 12 ఇచ్చేటప్పటికి దే షుడ్ బి హ్యాపీ, డబ్బులు హ్యాపీ. హ్యాపీయా అన్హ్యాపీయా? ఓ 12 వచ్చినాయి అంటే ది మోర్ దే ది ది బెటర్ అనే కదా ఫీలింగ్ ఉంటుంది. ఒకటో రెండో స్టాక్స్ అయితే పెద్ద ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. 5 6 అయితే హ్యాపీ, 10 అయితే మరీ హ్యాపీ. 7 చెప్పి 12 ఇచ్చారేంటి అన్నాడు. టిప్ టు బి హ్యాపీ, టిప్ టు కీప్ అదర్ టు బి హ్యాపీ అని పెట్టి నేను లైఫ్ ప్రిన్సిపల్ టు బి హ్యాపీ అని, టు కీప్ అదర్స్ హ్యాపీ, యూ షుడ్ టు కీప్ అదర్స్ హ్యాపీ, అట్లా ఆ లాంగ్వేజ్ వాడాను నేను. టు కీప్ అదర్స్ హ్యాపీ, గివ్ మోర్ దాన్ వాట్ ది అదర్ పర్సన్ ఎక్స్పెక్ట్స్. ఇదే, దిస్ ఇస్ ద జిస్ట్. గివ్ ది అదర్ పర్సన్ మోర్ దాన్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్. మిమ్మల్ని డాడీ నాకు 5,000 ఇవ్వు అన్నాడు అనుకోండి మీ అబ్బాయి. అవునా, 5,000 కావాలా, సరే నీకు పంపిస్తానులే, గూగుల్ పే చేస్తానని 5,000కి బదులు 6,000 గూగుల్ పే చేశారనుకోండి, వాట్ హ్యాపెన్స్? ఓ, మై డాడ్ ఈజ్ గుడ్, గ్రేట్, హీ విల్ బి హ్యాపీ ఆర్ షీ విల్ బి హ్యాపీ. నేను 5,000 అడిగితే మా డాడీ 6,000 ఇచ్చాడే. అంటే ఇట్లా ఇవ్వమని ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయ్మెంట్లో ఇగో మొత్తం 7 8 ఫైల్స్ ఉన్నాయి, ఇగో ఈ 1 2 3 4 ఇవి చాలా అర్జెంటు, ఆ, అవి కూడా ఇంపార్టెంటే, బట్ ఇవి మాత్రం అర్జెంటుగా ఇవి చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటాడు బాస్. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, పోనీ ఐటీ అనుకుందాం, అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇదిగో ఇక్కడి నుంచి ఇది 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 మాత్రం చాలా అర్జెంట్, ఇక్కడి వరకు ఇది చేయాలి, నెక్స్ట్ అది కూడా చేయాలి, బట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఈరోజు కంప్లీట్ చేసేయాలి ఇది అంటాడు. వీడు కూర్చుని సీరియస్గా అవి నాలుగు 4 వర్కులు 4 జాబ్స్ చెప్పాడు ఆయన, 4 కాదు 6 చేసేసాడు అనుకోండి. 4 చెప్తే 6 చేసేసి వెళ్ళిపోయాడు ఇంటికి. సో మన్నాడు రాగానే బాస్ చూసి అయిపోయినాయి ఫైల్స్ చేసామా, ఓకే, ఇవే 4 కాదు 6 చేశానంట.
వాట్ వుడ్ బి ద ఇంప్రెషన్ ఆఫ్ యువర్ బాస్? నేను 4 చెప్తే వీడు 6 చేశాడు అంటే బాస్ ఎక్స్పెక్టేషన్ అంటే 4 కంప్లీట్ చేయాలి. 4 కంప్లీట్ చేయకపోతే ఫినిషే. ఎక్స్పెక్టేషన్ ఏదో నువ్వు ఎన్ని రీజన్స్ చెప్పినా నీకు మైనస్ మార్కింగ్ పడిపోతుంది, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ జెన్యూన్ వన్. ఏ ఇప్పుడు 4 బదులు 6 చేసి వెళ్తే 6 చేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? వాట్ ఇంప్రెషన్ యూ క్యారీ? దట్ ఈస్ హౌ యూ గివ్ మోర్ దాన్ వాట్ ది అదర్ పర్సన్ ఎక్స్పెక్ట్స్. బై గివింగ్ మోర్ దాన్ వాట్ ది అదర్ పర్సన్ ఎక్స్పెక్ట్స్, యు ఆర్ హ్యావింగ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్, యు ఆర్ విన్నింగ్ దేర్ హార్ట్స్. బాగుందా? ఏం మీకు నచ్చిందా? ఆర్ యూ ఇంప్రెస్డ్? బట్ ఐ డూ ప్రాక్టీస్ నవ్ అండ్ దెన్. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, when the impressions are not in the right direction, అదర్ పర్సన్ ఎనిమికల్ అనుకోండి, లేదా ఆ అబ్బాయికి ఫాస్టిడియస్ పర్సన్స్ ఉంటారు. ఫాస్టిడియస్ అంటే ఏంటంటే వెరీ డిఫికల్ట్ టు సాటిస్ఫై. కొంతమంది సాటిస్ఫై అవ్వరు, మీరు ఏం చేసినా పంచపక్ష పరవణాలు పెట్టినా సాటిస్ఫై అవ్వరు, అలా ఉంటారు. ఆ ఫాస్టిడియస్ పర్సనాలిటీస్ ఉన్నారనుకోండి, లేకపోతే నెగిటివ్ జోన్లో ఉన్నారనుకోండి, వాళ్ళు మీ మీద వాళ్ళకి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిందనుకోండి, ఉన్నదనుకోండి, మీ ఈ అస్త్రాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. గివింగ్, ఇఫ్ యూ సపోజ్ ఈ ఆస్క్స్ ఫర్ 5,000, యూ గివ్ హిమ్ 6,000 7,000, స్టిల్ జోబులో వేసుకుంటాడు. మా బాబు ఎదవ, మొత్తం ఇచ్చాడులే 6,000 ఇచ్చాడులే అనుకుంటాడు, ఇంప్రెషన్ లేకపోతే. నెగిటివ్ జోన్లో ఉన్న పీపుల్, తర్వాత ఫాస్టిడియస్, నాట్ ఈజీలీ సాటిస్ఫైడ్ పీపుల్, అంటే వాళ్ళలో ఉన్నటువంటి డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లోపల ఎంత ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయంటే, ఆ పేరుకుపోయి మడ్డి మడ్డి పేరుకుపోయిందంటే, ఓ చాలా ఇంత ఎత్తు మట్టి మట్టి ఉంది పేరుకుపోయింది అంటారే, వాళ్ళలో నెగిటివిటీ లేదా డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అలా పేరుకుపోతాయి, రోజు 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 పేరుకుపోయి ఉంటాయి. ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్, దే ఆర్ నాట్ ఫాల్ట్, వాళ్ళు తప్పేం కాదు. అంటే వాళ్ళకి కోరికలు ఏవేవో అది కావాలి ఇది కావాలని అనుకున్నారు, అది అలా ఉండిపోయినాయి, అవటం లేదు. వాళ్ళ అంబిషన్స్ చాలా స్ట్రాంగ్గా బిగ్గా ఉన్నాయి, పెద్ద పెద్ద అంబిషన్స్. ఈ వాళ్ళ లైఫ్ స్టైల్ అందులో ఫిట్ అవటం లేదు, ఫిట్ అవ్వవు కదా. అట్లాంటి వాళ్ళకి, అట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్న వాళ్ళతో ఎక్కువ వాళ్ళకి మనం చేసిన అది డిఫ్యూషన్ అంటే నిర్వీర్యం అయిపోతాయి. అంత మాత్రానికి మనం వర్రీ అవ్వకూడదు. ఈ అస్త్రం ప్రతి చోట పనిచేస్తుందని కాదు, చాలా చోట్ల పనిచేస్తుంది. ఇఫ్ we are able to satisfy the other person, we have won the battle. We will win the war, I don't know, we can't say, but we have immediately won the battle. ఆ బ్యాటిల్ గెలిచేసినట్టే. చూసారా? మాటలు కాదు, చేతల్లో చూపించాలి. చేతల్లో చూపించడం అంటే మన క్లయింట్కి మనం ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద బెటర్గా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కంటే చేసిన దానికంటే కొంచెం బెటర్గా చేయగలిగాం అనుకోండి, సిన్సియర్గా, మన క్లయింట్ మన వశం అయిపోతాడు, పర్మనెంట్గా మనతోటి అటాచ్ అయి ఉంటాడు. అలాగే మన దగ్గర పనిచేసే నౌకరే కావచ్చు, మన దగ్గర పనిచేసే నౌకరు అసిస్టెంటు, లేకపోతే ఆఫీస్ బాయో, లేకపోతే ఆఫీస్ ఇన్ఛార్జ్ అనుకోండి, వాడి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎక్కడో తీసుకెళ్లారు మామూలుగా, ఎక్కడికో రా నువ్వు, అక్కడి నుంచి ఇక్కడికి రా, నీకు టికెట్ తీస్తానని ట్రావెలింగ్కి టికెట్ తీస్తారు. వాడు అసిస్టెంట్ ఏముంది, స్లీపర్ క్లాస్లో టికెట్ బుక్ చేయొచ్చు, సింపుల్. స్లీపర్ క్లాస్లో బుక్ చేసినా, అయ్యో నాకు స్లీపర్ క్లాస్ తీసారేంటి, నాకు ఏసీ తీయలేదేంటి అని అడగడు కదా. ఓకే స్లీపర్ క్లాస్ తీశారు కదా, స్లీపర్ క్లాస్ అయితే ఒక 500 రూపాయలు అయిపోద్ది అనుకున్నాం, అదే ఏసీ తీస్తే ఓ 1,200 1,500 అవుతుంది, 3 రెట్లు అవుతుంది. కానీ వాడు ఎక్స్పెక్టేషన్ స్లీపర్ క్లాసే ఉంటుంది. మీరు ఏ థర్డ్ ఏసీయో తీసారనుకోండి, సెకండ్ ఏసీ అక్కర్లా, ఫస్ట్ ఏసీ అంతకన్నా అక్కర్లేదు, థర్డ్ ఏసీ తీసారనుకోండి, వాడికి టికెట్ ఏది స్లీపర్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేసిన వాడికి ఏంటి పరిస్థితి?
ఒకసారి ఊహించండి. వాడు ఆ ట్రైన్లో ట్రావెల్ చేసినంత కాలం, చేసినంతసేపు, 5 గంటలు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఒక రోజు కావచ్చు. ఓ, హీ విల్ ఫీల్ నౌ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఏసీ క్లాస్. మేబీ పెర్హాప్స్ ఈజ్ ట్రావెలింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిజ్ లైఫ్. వాడు ఎంత ఆనందంగా ఉంటాడు. తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాడు కదా, నేను ఏసీ నాకు మా మా ఆఫీసర్, అదే మా సారు నాకు ఏసీలో తీశారు, ఏసీలో వెళ్తున్నాను అంటాడుగా. అది వీడియో కూడా తీసి చూపిస్తాడు కావాలంటే. ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళకి కూడా చెప్తాడు కదా. అంటే 500 రూపాయలు పెట్టడానికి బదులు మీరు 1500 రూపాయలు పెట్టారు, 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు కదా. ఈ 1000 రూపాయలు యాక్చువల్గా మీకు అది బిగ్ అమౌంట్ కాదుగా. ఇంక్రిమెంటల్ సాటిస్ఫాక్షన్ అంటాం దాన్నే. మీరు 1000 రూపాయలు పెట్టడం వలన, ఎక్స్ట్రా పెట్టడం వలన ప్రొడ్యూస్ అయ్యేటటువంటి సాటిస్ఫాక్షను లెవెల్ ఎంత ఉంటుంది? 1000 కాదు, 10,000, 10,000 పైనే ఉంటుంది. ఇట్ ఫెచెస్ ద రిజల్ట్ ఆఫ్ మోర్ దాన్ 10,000. ఎందుకంటే ఈజ్ హ్యాపీ టు హ్యావ్ ఏ జర్నీ ఇన్ ఎయిర్ కండిషన్ క్లాస్. చిన్న చిన్నవి. ఎందుకని? మీ జోబులోంచి ఎక్స్ట్రా పోయేది 1000 రూపాయలే, కానీ వాట్ ఎఫెక్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ అన్ఇమాజినబుల్. ఇట్లా చిన్న చిన్నవి, చాలా సింపుల్ థింగ్స్ మేక్ బిగ్ డిఫరెన్సెస్. ఇది చెప్పాలంటే ఈరోజు వీడియో నేను ఏదో ఏదో టాపిక్ని తీసుకుని భాష్యం చెప్పదలుచుకోలేదు. అంత టైం కూడా లేదు యాక్చువల్గా. ఐ హ్యావ్ టు గో బై ట్రైన్ టు నైట్. బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్ టైం, లక్కీగా. చూసారా? సింపుల్ చిట్కా. ఏంటి సింపుల్ చిట్కా? ఎదుటి వ్యక్తికి నేను ఏమి చేసి సాటిస్ఫై చేయగలను, అది ఆలోచించుకోవాలి. ఆ ఎదుటి వ్యక్తి భార్య కావచ్చు, భర్త కావచ్చు, తర్వాత చిల్డ్రన్ కావచ్చు, తమ్ముడు, అక్క, చెల్లి కావచ్చు. టుడే ఐ అటెండెడ్ ఏ స్మాల్ ఫంక్షన్ ఆఫ్ మై రిలేటివ్స్. వాళ్ళు నన్ను పిలవలా. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కదా, ఏపీలో ఉన్నాను కదా, ఎక్కడో ఉంటాను. ఆ, అంత ఇది కూడా కాదు, కావటానికి దగ్గర వాళ్ళే, కానీ అంత ఇది కాదు వాళ్ళు. ఓకే. నేను ఆ హాల్లోకి అక్కడికి వెళ్ళేటప్పటికి దేవర్ సర్ప్రైజ్ టు సీ మీ. దేవర్ ఓవర్ జాయిడ్, వెరీ హ్యాపీ. ఓ, వచ్చారా, మీరు వచ్చారా? అయ్యో, వాళ్ళు ఎవరు అనలేదు, నువ్వు వస్తారని అనుకోలేదు, అలే భలే వచ్చారా అయ్యి అని అనుకోలే. కానీ అయ్యో వచ్చానని ఆనందపడిపోయారు. ఐ సర్ప్రైజ్డ్ దెమ్ బై విజిటింగ్. నేను అక్కడే ఉన్నాను, నేను ఆ ఊళ్ళోనే ఉన్నాను, నాకు పని ఉంది, ఆ ఊళ్ళోనే ఉన్నాను. సరే, వెళ్ళాను ఒక 2 గంటల కోసం వెళ్ళి కాస్త ఇచ్చేసి భోజనం చేసి వచ్చాను. ఐ డిడ్ సర్ప్రైజ్ దెమ్ బై మై విజిట్ అండ్ ఐ మేడ్ దెమ్ హ్యాపీ. హ్యాపీ కాదు, వెరీ హ్యాపీ అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే చాలా మంది ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి. ఒక ఫంక్షన్ అనేవి ఏంటంటే ఎట్లాంటివి ఇంపార్టెంట్ అంటే, ఫంక్షన్స్ ముఖ్యంగా రిలేటివ్స్కి సంబంధించినటువంటి ఇళ్లలో ఫంక్షన్స్ సాధ్యమైనంత వరకు మిస్ అవ్వకూడదు. ఇదొక సులు సూత్రం. మా ఫ్రెండ్ పొలిటీషియన్, వాడి దగ్గర నేర్చుకున్నాను నేను. ఎందుకు మిస్ అవ్వకూడదంటే, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ వస్తారు అక్కడికి. వి విల్ డెవలప్ ఏ సార్ట్ ఆఫ్ ర్యాపో. ఎవరితో ఎప్పుడు ఎలాంటి అవసరం పడుతుందో, అంటే ఇది అవసరం పడుతుందేమో, ఎందుకని మంచిది మనం అని మా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేద్దామని కమర్షియల్ యాంగిల్లో నేను ఆలోచించడంలా, అట్లా చెప్పడంలా. మేబీ హాయ్ బాగున్నారా అంటే కొద్దిగా పరిచయం ఏర్పడితే, అది రిలేషను రిలేషన్ ఉంటే అది ఓకే, మంచిదే కదా. ఇప్పుడు ఏ మ్యాన్ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్ అండ్ ఈ షుడ్ నాట్. చెప్తారు కదా, పారేయటానికి, పాతి పెట్టడానికి, లేకపోతే దహన సంస్కారాలు చేయటానికి కూడా తీసుకెళ్ళడానికి నలుగురు కావాలని.
కనీసం నలుగురు కావాలి కదా మనిషికి మోయటానికి, కదా. ఈ రోజుల్లో పర్లేదులేండి, రోజులు మారే, డబ్బులు కావాలి, నలుగురు లేకపోయినా పర్వాలేదు, బట్ సామెతగా ఇంటాక్ట్ కరెక్టే. అట్లాగే ఈ ప్రపంచంలో కంఫర్టబుల్గా బతకటానికి ఈ చిట్కా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు. దీని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు మీలో ఎవరైనా ఇట్లాంటి చిట్కాలు ఉపయోగిస్తున్నారా అది నాకు తెలియదు కదా. చూడండి, ఇంతటితో ముగిస్తున్నాను. సో నేను చెప్పాలనుకున్నది అనుకున్నది సింపుల్ చిట్కా ఏంటంటే, టు బి హ్యాపీ యూ షుడ్ బి ఏబుల్ టు కీప్ అదర్స్ హ్యాపీ. నేను ఏం చేస్తే, ఎలా చేస్తే నా తమ్ముడినో, లేకపోతే నా భార్యనో, లేకపోతే నా కూతుర్నో, కొడుకునో, లేకపోతే నా కొలీగు, నాతో పనిచేసే నా కొలీగో, లేకపోతే నా దగ్గర నా కింద పనిచేసే అసిస్టెంటో, ఎవరైనా కావచ్చు, అవకాశం వస్తే అచ్చా, లెట్ మీ డూ దిస్, ఎప్పుడైతే ఇది చేశానో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నా కొలీగు, నేను ఆఫీస్లో పనిచేస్తున్నాను, నా కొలీగు కొద్దిగా నాకు హెల్ప్ కావాలండి, నాకు కొద్దిగా ఇదండి చుట్టాల వాళ్ళు వస్తున్నారు, కొద్దిగా అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్ట కొద్దిగా చేసి పెడతారు అయిపోయినా అంటాడు. హెల్ప్, క్లోజ్ కదా. ఓకే, దాందే ఉంది, నేను వెల్కమ్. 5 గంటలకు రమ్మంటారా? 5కి వస్తే చాలండి, కొంచెం 5కి వచ్చి కొద్దిగా అది చేసి ఇచ్చేస్తే నాకు బాగుంటుంది, హెల్ప్ చేస్తే బాగుంది. వెళ్ళిపోయి 5 గంటలకు వెళ్ళిపోయి హ్యాపీ టు హెల్ప్ లాగా, హ్యాపీ టు సర్వ్ లాగా. ఎందుకంటే అతనికి అవసరం వచ్చింది, నా సర్వీసెస్ అవసరం వచ్చాయి. అతను తనంతట తను అడిగాడు కూడా. అడగకుండా మనం నేను వస్తాను చెప్పు, నాకు పని లేదు, ఐ కెన్ హెల్ప్ యూ, ఐ కెన్ ట్రై, ఐ కెన్ డూ దిస్ అని కూడా చెప్తే అది మరీ మంచిది. లేదు, అతను అడిగాడు, ఓకే నేను 4:30, 5కి వచ్చేస్తాను, చెప్పండి ఏం చేయాలో నేను చేసి పెడతాను అని ఏదైనా చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి విల్ బి గ్రేట్ఫుల్ టు అస్. ఎక్సెప్షన్స్ వదిలేయండి, కొంతమందికి అది ఉండదు. 90%కి ఉంటుంది, 10%కి ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. 90% పీపుల్ మనం చేసిన మేలుకి, మనం చేసిన సర్వీస్కి, సేవకి దే విల్ బి గ్రేట్ఫుల్ టు అస్ అంటే అతను మన మన వశ్యం అయిపోయినట్టే కదా. అతను మన గుడ్ బుక్స్లో, వీఆర్ ఇన్ హీస్ గుడ్ బుక్సే కదా. సో వీ షుడ్ డెవలప్ ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది గుడ్ బుక్స్ ఆఫ్ అదర్స్. అలా ఎంత ఎక్కువ మంది గుడ్ బుక్స్లో మనం ఉంటే అంత ఎక్కువగా సాఫీగా మన జీవితం సాగిపోతుంది. ఎక్కడైనా ఏమైనా తేడా వస్తే వీళ్ళందరూ మనకి దే విల్ స్టాండ్ బై అస్. నేను ఏపీ వస్తాను, ఢిల్లీ నుంచి వస్తాను కదా, హైదరాబాదు, తర్వాత ఏపీ, ఆంధ్రప్రదేశ్. వేర్ ఎవర్ ఐ గో, ఐ హ్యావ్ పీపుల్ అరౌండ్ టు హెల్ప్ మీ. నేను పని చెప్తే, నేను ఇక్కడ ఉన్నాను అంటే నన్ను వచ్చి లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్లేవాళ్ళు, నాకు ఈ పని కావాలంటే నా కోసం నిలబడి ఆ పని చేసేవాళ్ళు. దెర్ ఆర్ పీపుల్ అరౌండ్, నాట్ ఇన్ వన్ టౌన్, వేర్ ఎవర్ ఐ గో, ఐఎమ్ ఫార్చునేట్. బట్ రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. మేబీ ఐ మస్ట్ have డన్ సంథింగ్ టు దెమ్ ఆల్సో. గివ్, then only you will be able to be given. Give first and expect next, or don't expect, you will still get back. మనం ఒక అడుగు ముందేస్తేనే అవతల వాడు 2 అడుగులు ముందుకేస్తాడు. మనం ఇక్కడే ఉండి నువ్వు రా, 2 అడుగులు ముందేసిరా, నా దగ్గర ఇంకా రా అంటే వెనక్కి వెళ్తాడు, రాడు. ఇది జీవిత సత్యం. ఇది నేను అర్థం చేసుకున్నాను. మరి మీరు ఎలా అర్థం చేసుకున్నారో, మీకు ఇది రైట్ అనిపిస్తున్నదా, రాంగ్ అనిపిస్తున్నదో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ రీడ్ యువర్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సండే.